ఆవేశంగా ఉన్నప్పుడు ఎప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు. ఉద్యోగంలో చేరాలా వద్దా, పెళ్లి సంబంధం అవుననాలా వద్దా, లేకపోతే ఇంత పెద్ద ఇన్ని కోట్ల అప్పు అవసరమే వ్యాపారానికి చెయ్యాలా వద్దా అంటే పోటీ వచ్చేసి అవతల వాడు చేయలేదా నేను చేయకూడదా, వద్దు. ఈ ఆవేశంలో ఇప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు. ఆలోచించాలి. ఇంటికి వెళ్ళి భార్యతో మాట్లాడాలి, బావమరితో మాట్లాడాలి, తమ్ముడితో మాట్లాడాలి, గురువుతో మాట్లాడాలి. అవసరమైతే ఈ వ్యాపారంలో ఎవరు గురువో వారితో మాట్లాడాలి. ఏమంటే ఇదో అవకాశం వచ్చింది, ఏంటి దూకమంటారా వద్దా అని అడగాలి. అనుభవం ఉంది ఆయనకి. అందుకే ఎవరితోనో పోటీ పడి మనం ఆవేశానికి పోయి కొట్టు పక్కన కొట్టు పెట్టేసామనుకో ఇద్దరు అడుగుతున్నారు అక్కడ. ఆవేశంలో ఎప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు. ఆనందంగా ఉన్నప్పుడు వాగ్దానాలు చేయకూడదు. ఏమని అడిగితే తప్పకుండానో చూద్దాం 4 రోజులు పోయాకని చెప్పాలి. అప్పటికి ఆనందం కాస్త చప్పబడుతుంది. అవసరమైతే ఇస్తాను ఎత్తని. ఇదే లౌక్ష్యం. లేకపోతే విష్ణుమూర్తి కదుంది. అందుకని వెంటనే వాడు బాగా ఒబ్బేసాడు. ఒబ్బేగానే వాడు ఏమన్నాడు, శివుడి మీ గుండెల్లో ఉన్న శివుడిని మాకు ఇచ్చే, గుండెల్లో ఉన్న శివుడు బయటకు వస్తే వాడు చచ్చిపోతాడు. అప్పుడు గజాసురుడు వరం కోరాడు, మీరంతా రాక్షసులకి మాకెన్ని ఊహలు ఉంటాయి, దేవతలకు మీకెన్ని ఉంటాయి, విష్ణుమూర్తి ముందు మేము తట్టుకోగలమా, కానీ మీ ఇల్లు బంగారంగా